ఎడారిలో సెలయేర్లు. మే 12వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనము. ఈ సమస్తమును అనేది ఊరికే లభించదు. ఎందుకంటే విశ్వాసం అనే మార్గాన్ని మనకి బోధించాలని దేవుడిప్పుడు తహతహలాడుతున్నాడు. మనం ఇలా విశ్వాసం అనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి. విశ్వాసంలో క్రమశిక్షణ, విశ్వాసంలో సహనం, విశ్వాసంలో ధైర్యం, ఇలా ఎన్నెన్నో మెట్లెక్కితేనే గాని విశ్వాసపు తుదిమెట్టుకు రాము. ఈ తుదిమెట్టు విశ్వాసంలో జయం. నైతికమైన సారం విశ్వాసం మూలంగానే వస్తుంది. దేవుణ్ణి నువ్వు అర్థించావు, కానీ జవాబు లేదు. ఏం చెయ్యాలి? దేవుడి మాటల్ని నమ్మడం మానుకోకూడదు. నీకు కనిపించే వాటిని, అనిపించే వాటిని ఆధారంగా చేసుకొని దైవ వాగ్దానాల నుండి తొలగిపోకూడదు. ఇలా స్థిరంగా నిలిచి ఉంటే విస్తారమైన శక్తి అనుభవాలు నీలో పోగవుతాయి. దేవుని మాటకు వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనను చూస్తూ కూడా విశ్వాసపీఠం మీద చలించకుండా ఉన్నప్పుడు నువ్వు బలపడతావు. ఒక్కొక్కసారి దేవుడు కావాలని ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యం అన్నది కూడా నీ ప్రార్థనలకి జవాబు లాంటిదే. నీ విన్నపం నెరవేరడం ఎలాంటిదో ఆలస్యం కావడం అలాంటిదే. బైబిల్లోని భక్త శిఖామణులందరి జీవితాల్లోని ఇలానే పనిచేశాడు. అబ్రహాము, మోషే, ఏలియా మొదలైన వాళ్ళు ప్రారంభంలో గొప్పవారేమీ కాదు, కానీ విశ్వాస శౌర్యం వల్ల గొప్పవాళ్ళయ్యారు. ఈ మార్గం ద్వారానే దేవుడు వాళ్ళకి నియమించిన మహత్తర కార్యాలను కడతేర్చగలిగారు. ఉదాహరణకి దేవుడు యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కించడానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పరీక్షించాడు. అతన్ని పరిశోధించినవి కారాగారంలోని కటిక నేల మీద నిద్ర, చాలనే తిండి కాదు. దేవుడే ప్రారంభంలో అతనికి దక్కబోయే అధికారం, ప్రతిష్టల గురించి, అతని అన్నల కంటే తాను ఘనుడవుతాడని అతనికి చెప్పాడు. ఈ వాగ్దానమే అన్ని సంవత్సరాలు అతని మనసులో ఉంది. అయితే అతను ముందుకు వెళుతున్న కొద్దీ అడుగడుక్కి ఈ వాగ్దానము నెరవేరే సూచనలు కనుమరుగైనాయి. చివరికి చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు. బహుశా నేరం చేసి బంధించబడిన నేరస్తులు ఒక్కొక్కరే విడుదలై వెళ్ళిపోతూ ఉంటే యోసేపు మాత్రం చెరసాల్లోనే మ్రగ్గిపోయాడు. అక్కడ ఒంటరితనంలో గడిపిన ఆ ఘడియలే అతన్ని పదును పెట్టినాయి. అవి ఆత్మాభివృద్ధిని కలుగజేసే ఘడియలు. చివరికి అతనికి విడుదల ఆజ్ఞ వచ్చినప్పుడు తన అన్నలతో ఎలా వ్యవహరించాలన్న జ్ఞానం అంతా అతనికి అబ్బింది. దేవునిలో తప్ప మరెక్కడా కనిపించని ఓర్పు, ప్రేమ అతనిలో నిలిచాయి. అలాంటి అనుభవాలు మనకి నేర్పేటంత శ్రేష్టమైన పాఠాలు మరెక్కడా నేర్చుకోలేము. ఒకసారి దేవుడు ఒక పని చేస్తానంటూ పలికి రోజులు గడిచిపోతున్నా ఆయన దాన్ని చెయ్యకుండా ఉంటే అది మనకి కష్టంగానే ఉంటుంది. అయితే విశ్వాసంలో క్రమశిక్షణ నేర్చుకుని దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మార్గం. మరే విధంగానూ ఇది సాధ్యపడదు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.